రైట్ సార్. ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం సార్. ఒక్కో పోటుకు 1,00,000 వీరయ్య చౌదరి హత్య డీల్ ఇదేనా? అదే ఒంగోలులో సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ నేత హత్య కేసులో చాలా సంచలనమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ హత్యకు సంబంధించి 50 లక్షల రూపాయల సుఫారీ ఇచ్చారు ఎవరైతే సురేష్ అనేటువంటి ఉప్పా సురేష్ అనేటువంటి వ్యక్తి. ఆ 50 లక్షల రూపాయలకి అంటే వాళ్ళు 52 కత్తిపోట్లు తనని పొడవటం జరిగింది. అంటే 1,00,000 రూపాయలకి ఒక కత్తిపోటు లెక్కన 50 లక్షలకి 50 కత్తిపోట్లు పైగా వాళ్ళు చేశారు అనేది కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో జరుగుతూ ఉంది. సరే, ఏదేమైనా కానీ ఇప్పుడు ఎవరైతే ఎస్పీ దామోదర్ తన టీంతో ఇన్వెస్టిగేషన్లో కొన్ని ఈ ఎవరైతే మెయిన్ ప్రధానమైనటువంటి వ్యక్తి ఉప్పా సురేష్ ఈ సుఫారీ ఇచ్చిన తర్వాత అతను బయట అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయాడా లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు అనేటువంటిది ఇంతవరకు ట్రేస్ అవుట్ కావట్లేదు. అతనికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే వాళ్ళ మేనమామ సాంబశివరావు ఇట్లా ఎవరైతే వాళ్ళ పాత్రలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎవరైతే ఈ హత్యలో డైరెక్ట్గా ఈ కత్తి పోట్లు వేసినటువంటి ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఆ 3 వ్యక్తులు ఇంతవరకు వాళ్ళ ఆచూకీ తెలియలేదు. ఆ కింద వెయిట్ చేసినటువంటి 4వ పర్సన్ వ్యక్తి కూడా ఆచూకీ తెలియలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అందులో ఒకరు వైజాగ్లో ఉన్నారనేటువంటి సమాచారం, మరొకరు ఎక్కడ అంటే వీళ్ళు ఆపరేషన్ అంటే చాలా ప్లాన్డ్గా మొత్తం స్కెచ్ వేసుకుని ఉన్నారనేటువంటిది అర్థమవుతుంది. అయితే ఈ ముప్పా సురేష్ ఈ 4 హత్యలో పాల్గొన్నటువంటి వాళ్ళు మొత్తం టోటల్గా ఎస్కేప్ అయ్యారు. వాళ్ళ కోసం అనేక బృందాలు కాలిస్తున్నాయి. ఎవరు ఫోన్స్ కానీ వాళ్ళ నెట్వర్క్ కానీ ఎక్కడా ఇంతవరకు కనీసం కొంచెం కూడా దొరకటం లేదు. సరే, ఈ క్రమంలోనే ఇన్వెస్టిగేషన్లో చాలా స్పీడ్గా ఎవరైతే వాళ్ళతో దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అందుట్లో పోలీసులు వాళ్ళదైనటువంటి తరహాలో ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో చాలా తీవ్రంగా వాళ్ళందరినీ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి కొన్ని అంశాల ఆధారంగా ప్రతిదీ వాళ్ళు కొత్త కొత్త అంశాలను తెలుసుకుంటూ ముందుకు పోతున్నారు. ఎవరైతే ఇందుట్లో ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఈ హత్య హత్యకి సూత్రధారి పాత్రధారి అయినటువంటి ఉప్పా సురేష్ కోసం ఆ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. ఒక 2 డేస్లో ఎవరైతే ఇప్పటికే వీళ్ళకి అందినటువంటి సమాచారం ప్రకారంగా ఒక 2 పర్సన్స్ ట్రేస్ అవుట్ చేస్తున్నారంటున్నారు. ఆల్మోస్ట్ దొరుకుతున్నారు లేకపోతే దొరికారు అనేటువంటిది కూడా నడుస్తుంది. ఒక 2 కస్టడీలోకి వచ్చారంటున్నారు. మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఇతర వ్యక్తులను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది నందు.